అయినా భార్యాభర్తలు అయిన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళిపోయాక ఇక మనసుతో పనే ఉందే. మనసు దారి మనసుదే, మన దారి మనదే. ఊరుకోండి మేడం, మరి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఆహా, సిగ్గు గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఇందాక నా మీద సెటైర్ వేశావు కదా, ఇప్పుడు నీ మీద వేశాను. బాగుంది కదా? నీరజ, ఎందుకే మొహం అలా పెడతావు? ఈరోజు నా పెళ్లి కదా, కాస్త సంతోషంగా కనిపిస్తూ ఉండు. ఊరుకోండి మేడం, మీరు చేసిన పాప పనులు చూస్తుంటే నాకు సంతోషం ఎక్కడుంటుందండి? మిమ్మల్ని శాడిస్ట్ అనుకున్నాను కానీ మరి ఇంత పెద్ద శాడిస్ట్ అనుకోలేదండి. అయినా ఇంతమంది నేడిపించి ఇన్ని పాపాలు చేసి మీరేం సుఖపడతారండి? అందరూ చీ థూ అని ఉమ్మేస్తుంటే మీరు మాత్రం అవన్నీ చక్కగా తుడిచేసుకొని మొహం మీద నవ్వు పులుముకుంటూ ఎలా ఆనందంగా ఉంటారండి? మగాడి మనసులో ప్రేమ లేకుండా మనం వాడి జీవితంలోకి వెళ్ళామంటే జీవితం అంతా నరకమే కనిపిస్తుందండి. ఎవరిదాకో ఎందుకు, నా విషయమే చూసుకోండి. నా భర్తకి నా మీద మనసు లేదని తెలిసిన తర్వాత నన్ను వదిలిపెట్టి వేరే దాంతో వెళ్ళిపోయాడు. ఆయన్ని నేనప్పుడే వదిలేశాను. ఆయన మనసులో నేను లేనప్పుడు నేనెందుకు పాకులాడాలి అని ఆయన కోసం వెతకడమే మానేశాను. ఎప్పుడైనా అంతేనండి, మగాడి మనసులో మనం లేనప్పుడు మనం వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది. ఇప్పుడు మీరెంత గొడవ చేసి ఇంత మందిని ఏడిపించి భరత్ చేత తాళి కట్టించుకుంటారే కాని ఆయన మనసులో మీరు లేకపోతే మీరు పడే నరకం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అర్థం కాదు మేడం. రేపు పెళ్ళైన తర్వాత అప్పుడు అర్థం అవుతుంది. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నన్నెలాగూ మీకు పెద్ద దిక్కని అన్నారు కదా, ఆ పెద్ద దిక్కుగానే చెప్తున్నాను. దయచేసి పెళ్లి మానుకోండి. నేను పొద్దుట్నుంచి నిన్ను కొట్టకూడదు, నిన్నేం అనకూడదని చాలా కంట్రోల్లో ఉన్నాను. కానీ నన్ను మళ్ళీ పాత రుద్రాణిగా మార్చేశావు కదా నీరజ. నోరెత్తితే చాలు ప్రతి ఒక్కరూ నేను నాశనం అవ్వాలనే చూస్తారు. నేనేదో పాపం చేస్తున్నానని, అందర్నీ ఏడిపిస్తానని ఇష్టం వచ్చినట్లు శాపనార్థాలు పెడుతున్నారే. ఒక్కరైనా నన్ను అర్థం చేసుకున్నారా? చిచి, ఏం పాపిష్టి లోకమే ఇది. సరే, ఇవన్నీ ఎందుకులే కాని మీ ఏడుపు మీ గోల ఎప్పుడూ ఉండేదే. ఇంతకీ పెళ్లి మండపం అది ఏర్పాటు చేశావా? అన్నీ రెడీగానే ఉన్నాయా? చేశానులే మేడం. నేను చంద్రిక ఇద్దరం కలిసి రాత్రంతా కూర్చుని పెళ్లి మండపం రెడీ చేశాం. ఏంటి, చంద్రిక కూడా కలిసి చేసిందా? అవును మేడం, నా ఒక్కదాని వల్ల కాలేదు, అందుకని ఆమె హెల్ప్ తీసుకున్నాను. నీరజ, ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి సిట్యుయేషన్ ఎదురవుతుందా చెప్పు? కట్టుకున్న భార్య తన భర్తకి రెండో పెళ్లి చేయడానికి తనే దగ్గరుండి పెళ్లి మండపాన్ని తయారు చేసి ఇవ్వడం అసలు వినడానికి ఎంత అద్భుతంగా ఉందో. ఇది కదా అసలైన అద్భుతం అంటే. చూసావా నీరజ, కట్టుకున్న భార్య అయిన చంద్రికే సంతోషంగా పెళ్లి పనులు చూస్తుంటే నువ్వెందుకు మొహం అలా పెట్టుకుంటావు? సరే, మా పెళ్ళైపోయిన తర్వాత నీకు 1 year జీతం బోనస్గా ఇచ్చేస్తాం. డోంట్ వరీ. ఏడవ మాకే. పర్వాలేదులే మేడం, మీ పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు మీరిచ్చిన శాలరీని నేనే మీకు బోనస్గా ఇస్తానులేండి. అది పెట్టుకొని చక్కగా మీరు మీ ఆయనతో కలిసి హనీమూన్కి వెళ్ళిరండి. త్వరగా రండి. నీరజ, ఏంటిది ఇలా మారిపోయింది? అక్కడికేదో నేను దాని మొగుణ్ణి ఎత్తుకుపోతున్నట్టు అంత ఫీల్ అవుతుంది. ఈ ప్రపంచమే ఇంత. నాలాంటి వాళ్ళని అస్సలు అర్థం చేసుకోరు. ఎవరెలా పోతే ఏముందిలే, నేను మాత్రం భరత్నే పెళ్లి చేసుకుంటున్నాను. నాకు ఆ హ్యాపీనెస్ చాలు.
నీరజా హరి సో బ్యూటిఫుల్. నీరజా నీరజా ఏంటి మేడం, ఇంకా ఏమైనా కావాలా? శభాష్ నీరజా, ఇచ్చిన తక్కువ టైంలో ఎంత బాగా డెకరేట్ చేశావు. నిజంగా కనిపించావు కానీ నా మీద నీకు చాలా ప్రేమ కదే. మీకు అలా అర్థమైందా? సరే, అలాగే అనుకోండి. అది సరే కానీ ఇంతకీ చంద్రికేది? చంద్రిక, ఏంటి చంద్రిక, రాత్రంతా నిద్రలేదా? పాపం కష్టపడి నువ్వు నీరజ కలిసి ఇదంతా డెకరేట్ చేశారంట కదా. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది చంద్రిక. నీలాంటి మంచి మనిషి నాకు అక్కగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారండి? మీకు ఆవిడ అక్కేంటి? మీరు నాకే అక్కలా ఉంటారైతేను. మేడం, నన్ను కొట్టనని మాటిచ్చి ప్రతిసారి మాట తప్పుతున్నారు. నేను కొట్టకూడదనే అనుకుంటున్నాను నీరజా. కాకపోతే నువ్వు వేసే సెటైర్లకి నా చెయ్యి తెలియకుండానే అలా రియాక్ట్ అయిపోతుంది. నా మీద ఎక్కువ జోకులు పేల్చావనుకో నీ చెంప మీద టపాకాయలు పేలుతూ ఉంటాయి. అర్థమైందా? చంద్రిక, ఇంతకీ భరత్ ఏడి? లోపలున్నారు. తనని అలా ఒంటరిగా వదిలేస్తే ఎలా చెప్పు? ఇంతకీ పెళ్లి కొడుగ్గా రెడీ చేసావా లేదా? ఇదిగో చూడు చంద్రిక, నువ్వే దగ్గరుండి భరత్ని పెళ్లి కొడుకులా రెడీ చేయాలి. అర్థమైందా? బుగ్గన చుక్క పెట్టి చక్కగా ఒక కొత్త పంచె కట్టి నువ్వే దగ్గరుండి పెళ్లి మండపంలోకి తీసుకురావాలి. ఇక్కడన్నీ నీ చేతుల మీదుగా జరగాలి చంద్రిక. అవును నీరజా, అంతా రెడీ చేసావు కానీ పంతులు గారేరి ఇంతవరకు ఇంకా రాలేదు. ఇదిగోండమ్మా, వచ్చేసాను. ఏంటి పంతులు గారు మీరు ఇంత లేట్ చేస్తే ఎలా చెప్పండి? అసలు మాకంటే ముందు ఉండాల్సింది మీరే కదా. రండి, వచ్చి కూర్చొని ఏర్పాట్లవి చూడండి. అలాగేనమ్మా. కానివ్వండి. అవును నీరజా, అంతా పెట్టావు కానీ ఒక ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని పెట్టాల్సింది కదా. వాళ్ళనెందుకు వదిలేసావు? ఎప్పటికిప్పుడు దొరకాలంటే కష్టమండి. కావాలంటే మీ ఫోన్ ఇవ్వండి, నేనే ఫోటోలు వీడియోలు తీసి పెడతాను. నాకు తెలుసు నీరజా, నువ్వు ఆల్రౌండర్, అన్ని పనులు చేయగలవు. సరేలే, ఆ ఫోటోలేవో నువ్వే తీసిపెట్టు. ఫోటోగ్రాఫర్కి ఇచ్చే డబ్బులు కూడా నీకే ఇస్తాను. కావలసినవన్నీ వచ్చాయా పంతులు గారు? రుద్రాణి, ఏంటి చంద్రిక? నాకొకసారి మా అత్తయ్యని చూడాలనిపిస్తోంది. చూపిస్తావా?